అందరికి నమస్కారం. నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే సాటర్డే ఈవినింగ్, హాలిడే కదా, సో ఈవినింగ్ సరదాగా పార్క్ వెళ్దామని చెప్పి బయలుదేరాము. నేను హన్వి సే హాయ్. సో లెట్స్ గో హన్వి. వాకింగ్ చేయాలన్నా, పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్నా, సరదాగా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మాకు ఈజీగా అవైలబుల్గా దగ్గరలో ఉన్న పార్కు సంజయ్ లేక్ అనమాట. 10 to 15 మినిట్స్లో బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది దారిలో ఉన్న గోల్ చక్కర్ సర్కిల్లో ఉంటుంది, చిన్న పార్క్ అనమాట. వెయిట్ చేయి, వెహికల్స్ వస్తున్నాయి, నేను కూడా వస్తా. హన్వి దా, ఇటు వెళ్ళాలి. మేము ఆల్మోస్ట్ 3 years నుంచి ఢిల్లీలోనే ఉంటున్నాం. అంతకుముందు విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాము. ఎక్కడ ఇంత గ్రీనరీ, విలేజ్లో కూడా ఇంత గ్రీనరీ ఉండదండి. పెద్ద పెద్ద ట్రీస్ అండ్ ఫ్లవరింగ్ అయితే ఎన్ని రకాల పూలు ఉంటాయంటే, ఈ ఫిబ్రవరి మార్చ్ టైంలో చాలా రకాల, రోడ్డు పక్కన కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడుకుంటున్నారు అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంది. జనరల్గా అయితే ఇంత క్రౌడ్ కూడా ఉండదు అసలు. మీరు వెనక చూస్తే అక్కడ ట్రైన్ వెళ్తుంది. ఈ పార్క్ ఒక సైడ్ ఏమో ట్రైన్ ట్రాక్ ఉంది అండ్ ఇంకొక సైడ్ రోడ్డు ఉంది. ఏంటి అరుస్తున్నా? స్క్విరలా? స్క్విరల్కి కార్ ఇస్తున్నావా? ఓ కావాలంట హన్వి కార్. బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ ఫ్లవర్స్. దాలియాస్, ఇంకా కొన్ని రోజులైతే దాలియాస్ ఇవన్నీ పూస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. నా చిన్నతనంలో పొలాలకు వెళ్తూ ఉంటే రకరకాల చెట్లు కనిపించేవి. నేను పెరుగుతున్న కొద్దీ చెట్లు నరికేసేయటము, ఎందుకంటే చెట్ల వల్ల నీడ వచ్చేసి పంట పండదని చెప్పేసి చాలా చెట్లు కొట్టేయటము అలా జరిగేది. మ్యాక్సిమం ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువ చెట్లు ఉండట్లేదు. పదా అని వీడియో తీస్తున్నాను బాగుందని. నువ్వు కుదురుగా రోడ్డు మీద నడు. మనకి నీరు కావాలంటే చెట్లు కావాలి. చెట్లు లేనిదే ఆ నదిలో నీళ్లు కూడా నిలబడవు. ఇదిగోండి, ఇది డక్స్ కోసం ఏర్పాటు చేసిన లేక్. అక్కడ చెట్టు చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా చెట్టు నిండా వచ్చాయో. అండ్ ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఇది మా ఇంటి ముందు కూడా ఉందన్నమాట. బ్యూటిఫుల్ గా వచ్చినాయి ఫ్లవర్స్ మొత్తం. సపోటా చెట్లు చూసారా? అండ్ ఇదేం చెట్టు, సంథింగ్ ఆరెంజ్ చెట్టు. ఎండలు పెరిగిపోతున్నాయి కదా, మొక్కలు చనిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ ఈ రెడ్ కలర్ చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. ఈ పార్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి వీడియో తీస్తాను. అదిగోండి, ఈ వేలో వెళ్తే హన్వి ఆడుకోవడానికి స్లైడ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకే వెళ్తున్నాము. చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఎన్ని ఇయర్స్ నుంచి పెరుగుతున్నాయో ఏంటో. ఇన్ని ట్రీస్ ఉన్నా కానీ ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. సన్సెట్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. వచ్చేసాము ప్లేయింగ్ ఏరియాకి. ఈరోజు హాలిడే అవ్వటం వల్ల చాలా మంది ఉన్నారనమాట, లేదంటే ఇంత క్రౌడ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినిపిస్తుంది కదా, రియల్గా ఎవరో కూర్చొని గిటార్ ప్లే చేస్తున్నారు. ఢిల్లీ వైవిధ్యం చూడండి. ఇటన్నీ బర్డ్స్ అరుపులు వినిపిస్తున్నాయి కదా, అండ్ ఇటు వస్తే ట్రాఫిక్ సౌండ్. అన్ని ఫ్లవర్స్, రోడ్డు పక్కన కూడా అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. పాత్వే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఎందుకు కోసావు అన్వి? ఎందుకు ఫ్లవర్స్ కోస్తావు అట్లా? ఇక్కడ ఉన్న చెట్టు పేరు బసవన పాదం. చెట్టు నిండా పర్పుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా వచ్చినాయి. అండ్ వైట్ కలర్ కూడా ఫుల్ చెట్టు నిండా బ్లూమింగ్ వచ్చింది అనమాట. బసవన పాదం. ఇందాక ఎల్లో ఫ్లవర్స్ చెట్టు దూరం నుంచి షూట్ చేశాను కదా, ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ లో. అటు సైడ్ వచ్చాము ఇప్పుడు. హన్వి డక్స్ హన్వి
నిద్రపోతున్నాయి స్లీపింగ్ టైం. సో నైట్ అయిపోతుందని కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరాము. వచ్చే దారిలో గోల్ చక్కెర అని చెప్పాను కదా, అక్కడ ఆగేసి హన్వి వాటర్ తాగింది. ఇదిగోండి చెట్లు ఉన్నాయి కదా, ఇవి గోంగూర చెట్లులా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ మాత్రం చాలా కలర్స్ లో ఉన్నాయి, పింక్, మెరూన్, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఆ మధ్యలో ఉన్నవి మందార చెట్లు అన్నమాట. హన్వి లెట్స్ గో హోమ్. అలా ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ పార్క్లో స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అంతవరకు సెలవు.